హాయ్ అండి. ఇది నిన్నటి ఎపిసోడ్ రివ్యూ ఒక్కటే కాదండి, ఈరోజు జరగబోయే సండే ఎపిసోడ్లో లీక్స్ అప్డేట్స్ అన్నీ చెప్తాను. ఈరోజు నాగ్ సార్ ముందే ఫుల్ గొడవ పడిన దివ్య తనుజ మామూలు కాదు, కొట్టుకుంటారేమో అన్న స్థాయికి కూడా వెళ్ళిందంట. దగ్గర వీళ్ళ కంటెంట్ 20 నిమిషాలు అయినా మినిమం ఉంటుంది. బయట లైవ్లో మాత్రం 1 అవర్ పైన గొడవ పడ్డారంట. మరి మనకి ఎంత చూపిస్తారనేది చూద్దాము. అసలు నిజంగా ఎంత గొడవ పడ్డారంటే అక్కడ సార్ ముందర ఇద్దరు ఓపెనే బరస్ట్ అయిపోయారంట. మామూలుగా గొడవ కలదంట, రచ్చ. మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న సీన్ అయితే రాబోతుంది. మరి ఇది తనుజ ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగనే. ఎందుకంటే ఇక్కడ దివ్య చేసింది తప్పు అని నాకు సరే చాలా గట్టిగా కౌంటర్స్ ఇచ్చారంట. ఇంకొకటి ఇప్పుడు భరణి గారితోన దివ్య గురించి తనుజ ఏం చెప్తుంది, తనుజ గురించి దివ్య ఏం చెప్తుంది అనేది కూడా కొన్ని వీడియోలు ప్లే చేస్తే అక్కడ ఎవరిది అనేది బయటపడుతుంది. ఎందుకంటే తనుజ ఎక్కడ దివ్య గురించి నెగిటివ్గా ఏమీ మాట్లాడింది లేదు. అప్పుడు భరణి గారు జస్ట్ నా మీద కన్సర్న్ చూపించట్లేదని ఒక చిన్న పాయింటే పెట్టింది తనుజ తప్ప దివ్య గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ దివ్య ప్రతిసారి ఈవెన్ నిన్నటి ఎపిసోడ్లో కూడా చూసారా మీరు, నన్ను ఆడ గొడవ పడ్డారు, నా అందరి ముందు అంత కసిరారు, అయినా కూడా మీరు నా దగ్గరికి రానేలేదు, మాట్లాడనేలేదు. వస్తారేమని నేను నైట్ అంతా ఎదురు చూసా, ఈయన కూడా నేను నైట్ నిద్రనేవోలేదు, నువ్వు మేల్కుంటూ వచ్చి మాట్లాడదాం, వీళ్ళు మారారు ఇంకా ఈ జన్మకి. ఇక్కడనన్నా మీకు క్లియర్గా అర్థమవుతుందా దివ్య ఎంత ఏడుస్తుందో తనుజ మీద పడి. అసలు తనుజ భరణి గారు కూర్చొని మాట్లాడుకోవడం, కన్సర్న్ చూపించడం అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇదే విషయము తనుజ అక్కడ వాష్రూమ్ దగ్గర రీతితో కూడా చెప్తుంది. నేను కింద పడ్డప్పుడు అనుకోకుండా నా నోటి నుంచి నాన్న అని వచ్చింది, దెబ్బ తాకింది. ఎందుకంటే నాకు కళ్యాణ్ ఎల్బో నాకు మెడ దగ్గర బాగా గట్టి తాగేసరికి నేను నాన్న అన్నాను. తను వచ్చి నా దగ్గర కన్సర్న్ చూపించేసరికి తను తట్టుకోలేకపోయింది. ఆ ఇంపాక్ట్ అక్కడ చూపించినట్టుంది. ఎందుకంటే ఆ రౌండ్లోనే కదా తను అలా అనింది, పడింది. ఇదండి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దివ్య తనుజ మీద ఫుల్ జెలసీతోనే ఫీల్ అవుతుంది. ఇక్కడ కూడా తగ్గట్లేదు. నేను ఇచ్చిన అనౌన్స్మెంట్ ఫుల్ క్లారిటీతోనే ఇచ్చాను, నేను కరెక్ట్గానే చెప్పాను అనే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది. ఇంకొకటి అండి, వీళ్ళందరూ డ్యాన్స్ చేశారు కదా, నిజం చెప్తున్నా నాకైతే కళ్యాణ్ తనుజ డ్యాన్స్ చాలా బాగా నచ్చింది. కళ్యాణ్ ఎస్పెషల్లీ ఆ డ్రెస్ అపీరెన్స్ అయితే చాలా బాగుంది. ఏంటో మరి ఆ కొంచెం పెద్దగా మంచిగా చేసినట్టు వాళ్ళిద్దరు జోడి కూడా చాలా బాగా అనిపించింది. వీళ్ళ తర్వాత ఎవరిది బాగా అనిపించింది అంటే డీమాన్ రీతి చాలా బాగుంది. వీళ్ళదే మీకు ఎవరిది నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి. అయితే నిన్నటి ఎపిసోడ్లో ఆల్రెడీ చెప్పినాం కదా, ఇంకా వాటర్ మిలన్ పొద్దున్నే కట్ చేసుకొని తినడం ఏందో, అది కూడా వితౌట్ బ్రషింగ్ ఉన్నట్టుంది. మరి ఆ సంజన గారికి అది సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ ఇమ్మాన్యుల్ మోస్ట్ కన్నింగ్ అనిపించాడా లేదంటే ఖచ్చితంగా అనిపించాడు. ఇది 4-5 సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, నిన్న క్లియర్గా అర్థం. ఒక్క వాయిస్ మెసేజ్ కోసం అఫ్కోర్స్ నీకు అది ఇంపార్టెంటే, కానీ నీ ఇంపార్టెన్స్ అవతల ఒక పర్సన్ని తొక్కి తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. అది కూడా తెలుగు రాని ఒక పర్సన్, వైల్డ్ కార్డుగా వచ్చిన పర్సన్కి బయట ఓటింగ్ బ్యాంకు లేదు, బయట అసలు తనకంటే ఏం ఇంపాక్ట్ ఉందో లేదో కూడా నీకు ఇవన్నీ తెలుసు. ఇమ్మాన్యుల్కి తెలియక చేసిందంటే క్లారిటీగా ఇమ్మాన్యుల్కి గేమ్ ఏంటనేది క్లారిటీ ఎప్పుడు ఉంటుంది. అయినా ఎందుకు చేశాడు, ఆ పవర్ యూజ్ ఏంటో తనకు అర్థం కాలేదు. ఈరోజు మాట్లాడితే అర్థమైందా తనకి ఎంత క్లారిటీ ఉందో. అది టాప్ 5 అప్పుడు యూజ్ చేసుకొని తన పొజిషన్ ఏంటో తెలుసుకొని ఆ సూట్ కేసు కోసమో లేకపోతే తన పొజిషన్ కోసమో వాడదాం అనుకున్నాడు. తనది నువ్వు ఎలా తీసుకుంటావు. ఇక టార్చర్ అనేది ఇమాన్యుల్కి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రాము సిల్లీ నామినేషన్ చేశాడని ఆ 1 వీక్లో దగ్గర 100 సార్లు టార్చర్ పెట్టారు. బ్రో నువ్వు ఇలా అనుకున్నాను. అలాంటిది ఇంత బిగ్ పవర్ తీసేశాక గౌరవ్ టార్చర్ మామూలుగా ఉండదు. ఇంకొకటి ఇమాన్యుల్ కావాలని చేస్తున్నట్టు అనిపించింది. మొన్న గ్రీన్ బ్యాడ్ చేయడానికి అంత సాటిస్ఫాక్షన్గా ఇవ్వలేదు. అలాగే తనని రేస్ నుంచి తప్పడానికి కూడా ఎంతో ట్రై చేశాడు. తనతో పాటు తనుజ కూడా అక్కడ చేసింది. ఎందుకు ఇంత కన్నింగ్గా ఆడుతున్నాడు, ఒక్క వాయిస్ మెసేజ్ కోసం ఇంతగానమా, పోనీ వేరే ఆప్షన్ తీసుకోవచ్చు కదా. ఇక్కడ కళ్యాణ్ తనుజ డీమన్ ఎంత బాగా నచ్చారు. అట్లాని రీతును తప్పన్నాను. ఎందుకంటే రీతుకు వాళ్ళ ఫాదర్ లేరంట. సో మరి అలా డాడీ నుంచి వచ్చిన చిన్న ఐటమ్ అయినా సరే అది ఆమెకు చాలా పెద్ద వరమే అనుకోవాలి. మరి తండ్రి నుంచి వచ్చి అసలే తను ఎన్నోసార్లు చెప్పి బాధపడుతుంది, ఏడుస్తుంది. అందుకే డీమాన్ కూడా సాక్రిఫైస్ చేసి వాళ్ళ నాన్న ఫోటోని తెప్పించడానికి రీజన్ అదే. ఇప్పుడు అలాంటిది ఇంకొకటి, ఇప్పుడు సంజన గారి కోసం హెయిరే కట్ చేసుకున్నప్పుడు జస్ట్ శారీసే వద్దన్నారు కదా, డ్రెస్సింగ్ సెన్స్ వేరే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా బిగ్ బాస్ అనౌన్స్ చేసే వరకే. సో ఇక్కడ రీతి తీసుకోవడం తప్పులేదు. సంజన కూడా చాలా మెచ్యూరిటీగా చాలా బాగా చెప్పింది, నాకేమి బాధ లేదని. ఇద్దరు చాలా బాగా అనిపించారు. ఇద్దరిలో ఎవరిది తప్పలేదు. ఇక్కడ తనుజ నిజంగా చాలా బాగా ఆడింది. తనుజ 2 రకాలుగా ఆలోచించింది అనిపించింది. ఇక్కడ మీకు అనిపించిందో లేదో కూడా కామెంట్ చేయండి.
ఎందుకంటే ఇప్పుడు నామినేషన్స్ని ఈజీగా తీసుకోవద్దు, ఏదో స్ట్రాంగ్ కంటెస్టెంట్ కదా, ఎవ్రీ వీక్ సేవ్ అవుతున్నాడు కదా, ఆ వేలో ఆలోచించి నామినేషన్స్లో పెడితే చెప్పలేము. వచ్చిన కంటెస్టెంట్స్ని బట్టి ఏ వీక్ ఎప్పుడు ఎవరు డేంజర్ జోన్లోకి వెళ్తారో తెలియదు. అలాంటి రిస్క్ తీసుకోకూడదు, కళ్యాణ్ పెట్టకూడదు. ఎందుకంటే కళ్యాణ్ బాగానే ఆడుతున్నాడు, తన గేమ్ బాగానే డే బై డే ఇంప్రూవ్ అవుతుంది. అలాంటి పర్సన్ని నేను అలాంటి డేంజర్ జోన్లో పెట్టలేను సార్ అని చాలా ఓపెన్గా చెప్పింది. తన సిస్టర్ మ్యారేజ్ వీడియోను ఆడియోను అన్నీ తెలిసినా కూడా తను అంత కంట్రోల్గా ఉంది. కాకపోతే కొంచెం ఎమోషనల్ అవుతుంది, ఆఫ్కోర్స్ ఆమెకు ఉండేది అది. అక్కడ చాలా మెచ్యూరిటీగా అనిపించింది. మీకు అనిపించిందా లేదో కూడా చూడండి, కామెంట్ చేయండి. కళ్యాణ్ కూడా చాలా బాగా అనిపించాడు. జస్ట్ నిఖిల్ని ఇప్పుడు నెక్స్ట్ నామినేషన్స్ నిఖిలే అని ఓపెన్గా చెప్పాడు. కానీ ఇంకొక వీక్ నేను ఎలా చేస్తాను సార్, తన గేమ్ ఆ వీక్ ఇంప్రూవ్ అయిందో లేదో చూడకుండానే తెలుసుకోకుండానే చేయడం తప్పు సార్. తనకి ఎంతో ఇష్టమైన ఫుడ్ 1 వీక్ పెడతాన్నా కూడా ఇంకొక వీక్ ఎక్స్ట్రా నామినేట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఒక వీక్ చేస్తున్నాడు, ఇంకొక వీక్ నామినేట్ చేయడం ఇష్టం లేక వద్దన్నాడు. ఇక్కడ కళ్యాణ్ కూడా చాలా బాగా అనిపించాడు. ఈవెన్ డీమాన్ కూడా తన ఫ్యామిలీ నుంచి కాకుండా రీతు ఫ్యామిలీ దానికి ఎంత ప్రియారిటీ ఇచ్చారంటే ఎన్నోసార్లు రీతు డీమాన్ దగ్గర చాలా ఫీల్ అయిందంట. నాకు కావాలి నాన్నగారిది ఫోటో కానీ ఏదైనా కానీ చాలా బాధపడ్డది. అందుకే డీమాన్ కూడా చేశారు. వీళ్ళు ముగ్గురు బాగా అనిపించింది. ఇక్కడ ఓటింగ్ కూడా అక్కడ సుమనన్న ఓటింగ్ అంటే ఏదో మొత్తం మిస్ అయిపోయిందంట. అక్కడ వర్క్ అవ్వలేదంట ఆ మిషన్స్ సరిగా. మరి అది క్లారిటీ చేయాలి కదా. 100% ఇవ్వడానికి సుమనన్న ఆడిన గేమ్ అయితే ఏమీ లేదు. ఈ మధ్యన కొంచెం ఆడుతున్నాడు, ఓకే, కొంచెం పర్వాలేదు, బెటర్గానే ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇక్కడ డీమాన్ ఓటింగ్ పెరిగిందా లేదన్న దానికి నిదర్శనం ఈరోజు ఇచ్చిన ఓటింగ్ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇమాన్యుయల్కి కూడా క్లారిటీ ఇచ్చారు. ఇమాన్యుయల్ పక్కా క్లారిటీ, ఎందుకంటే ఇప్పుడు తన గేమ్ వైజ్ నేను కూడా చాలాసార్లు మెచ్చుకుని ఇప్పుడు కూడా మెచ్చుకుంటున్నా. తన గేమ్ అంటే నాకు ఇంట్రెస్ట్, తన కామెడీ కూడా చాలా బాగుంటాడు. ఇమాన్యుయల్ ఈ సీజన్ విన్నర్ అవ్వకపోయినా నెక్స్ట్ రానున్న సీజన్లో వైల్డ్ కార్డు ఇంకా 1 or 2 సీజన్స్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే తన ఇంపాక్ట్ ఇక్కడ అంత బాగా చూపిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఇమాన్యుయల్ విన్నర్ రేస్ నుంచి తొలగిపోయాడంటే ఆల్మోస్ట్ పోయినట్టుగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సెల్ఫిష్గా అస్సలు అయితే ఉండకూడదు. దీనిపై మీ ఒపీనియన్ ఏదనేది కమెంట్ చేయండి. ఇక్కడ చెప్పిన ఏ పాయింట్స్ మీకు నచ్చినా లైక్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా సండే అప్డేట్స్ ఏంటంటే దానికన్నా ముందు రాము సెల్ఫ్ ఎవిక్షన్ అని నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టానండి. తను ఉండలేకపోతున్నాడు, ఫ్యామిలీని బాగా మిస్ అవుతున్నాడు. సో వెళ్ళిపోవడమే మంచిది అనిపించింది. తను వెళ్తేనే బయట మంచిగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మణికంఠ కూడా అంతే, చూసారా, లోపల ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఈ హెల్త్ ప్రాబ్లం అన్నట్టుగా ఉన్నది. తను బయటకు వచ్చాక ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొంతమంది అంతే, ఇంకా ఆ ఎన్విరాన్మెంట్కి సెట్ అవ్వరు, వెళ్ళిపోవడమే మంచిది. అయితే ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బాగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక సీన్ ఈరోజు మనం చూడబోతున్నామంట. తను మాస్టర్ మైండ్తో గేమ్ ఆడి దివ్య నోటి నుంచి దివ్యతోనే చెప్పించింది. ఆ గేమ్ ప్లే అంతా మనకి ఎపిసోడ్లో లేపేశారు. లైవ్ చూసిన మనకు తెలుస్తుంది, రివ్యూలో చెప్పిన వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అది ఇక్కడ ఈరోజు నాగ్ సారు ఎక్స్పోజ్ చేసి తనను మెచ్చుకున్నాడు. అలాగే కళ్యాణ్ ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, ఇక్కడ ఇలా జరిగిన అలా జరిగిన మనం ఎన్నో పాయింట్లు చెప్పుకున్నాం కదా, అవన్నీ ఈరోజు కళ్యాణ్ అడిగినట్టుగా తెలుస్తుందండి. తన గేమ్ గురించి కూడా నాగ్ సార్ మెచ్చుకుంటాడంట. మనం అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈరోజు రేజ్ చేస్తారంట. సో మొత్తానికి కళ్యాణ్ గేమ్ కూడా చేంజ్ అయ్యే టైం అయితే వచ్చేసినట్టుంది. అయితే కొన్ని ప్రశ్నలు అడిగారంట ఆడియన్స్ని నాగ్ సారు. దానిలో మెయిన్గా ఇమాన్యుయల్ ఎందుకో కొంచెము నామినేషన్స్కి భయపడుతున్నాడు, కొంచెం సెల్ఫిష్ అనిపిస్తున్నాడు అని చెప్పారంట. తనుజనేమో స్పోర్టివ్ స్పిరిట్ లేదు, ఓటమిని తీసుకోలేకపోతుంది, ప్రతిదానికి ఏడుస్తుంది అని చెప్పారంట. నెక్స్ట్ సంజన గారు ఈ మధ్యన సైలెంట్ అయిపోయారు, అసలు తన గేమే కనపడతలేదు, సంజన 2.0 కావాలని అన్నారంట. నెక్స్ట్ దివ్య తనుజ రైవల్రీ పెట్టడానికి బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేశాడు, అది ఇంప్లిమెంట్ చేశాడు, అది సక్సెస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ నిజంగా చాలా బాగుంటుంది. నచ్చితే ఇప్పటికైనా లైక్ చేయండి.